ఊరికి మీ మొబైల్లో రికార్డ్ ఆన్ చేసుకోండి చెప్పేది, తర్వాత విందురు. సో ఆత్మజ్ఞానం అంటే, లేకపోతే ఆత్మస్వరూపం అంటే, లేకపోతే ఆత్మదర్శనం అంటే, లేకపోతే భగవద్ దర్శనం అంటే, స్వీయ దర్శనం అంటే ఏదో ఉందని కాదు, జస్ట్ అటాచ్మెంట్ లేదని. ఎవరు రమణ మహర్షి అంటే ఏ బంధము లేనివాడని. బంధము లేనివాడంటే తన చుట్టూ ఉన్న మనుషుల్ని ఎలగొట్టలేదే, మనసులో లేదని మనం అర్థం చేసుకోవాల్సింది. ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని సాధనలు చేశాము, క్రియాయోగం చేశాము, ఆశ్రమానికి వెళ్ళాము, ఇవన్నీ కాదు. ఇవన్నీ సూపర్ఫిషియల్ థింగ్స్. ఒక వ్యక్తి చెక్ చేసుకోవాల్సింది తనకు దేంతో అన్న అటాచ్మెంట్ ఉందా లేదా అన్న దానికి సమాధానం తెలుసుకోవాలంతే. ఇది భగవద్గీత చదివావా, చదువుదాం తర్వాత. ఇప్పుడు బంధం లేని స్థితి వచ్చిన తర్వాత, ఇప్పుడు అతనికి ఏ బంధము లేదు కాబట్టి, తనకే బాధ ఉండదు కాబట్టి అనంతమైన సమయం ఉంటుంది. అప్పుడే చదివారు. శంకరాచార్యుల జ్ఞానోదయం అయిన తర్వాతనే చదివారు. చదివి ఎవరికి జ్ఞానోదయం కాదు. రమణ మహర్షికి జీవితం అర్థమైన తర్వాతనే అనంతంగా చదివారు. చదివి ఎవరికి జ్ఞానోదయం కాదు. ఒక స్టూడెంట్ ఎప్పుడు ఒక కొత్త దాన్ని తయారు చేయలేడు, ఉన్నది చదువుతూ ఉంటాడు అంతే. అన్నీ చదివిన వాడే ఒక కొత్త సిద్ధాంతాన్ని రాయగలడు, ఉన్నదాన్ని సింప్లిఫై చేయగలడు. ఇది ఏమంటారు, ఒక పద్ధతి. అందుకని విషయం మనకు బంధం లేదు, లేకపోతే అటాచ్మెంట్ లేదు అన్న రూఢి అయిన తర్వాత అప్పుడు అనంతులైన సమయం ఉంటుంది మనిషికి. ఎందుకంటే నేను బాధించే అంశమే లేదు కదా. ఆల్ యూ హ్యావ్ ఈజ్ టైం అని మీకు అంతులేని ఓపిక కూడా ఉంటుంది. అప్పుడు చూస్తారు భగవద్గీత. అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు, పరుగు ఉండదు, చూస్తారు హాయిగా. అప్పుడు తెలుస్తుంది, ఓహో నేను అనుభవిస్తున్న స్థితి ఇందులోనూ కూడా ఉంది, దీన్ని ఇంకోలా చెప్పారు కానీ ఇదే. అట్లా తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఎవడికి జ్ఞానోదయం కాదు. అలా ఎప్పుడు జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఇంకాస్త సందేహాలు వస్తాయి. ఎందుకంటే తీరా అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఎవడోడిని కలవాలి కదా. నీ అంతకు నీవు క్రాస్ చెక్ చేసుకుని ఏకైక అంశం నీకు అటాచ్మెంట్ ఉందా లేదా. అటాచ్మెంట్ ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నా ఛానల్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు నేను దాదాపు 4 సంవత్సరాలు డే ఇన్ డే అవుట్ ఎప్పుడు రకరకాల ప్రయోగాలు చేశాను, వీడియోస్ పెట్టాను, అంత బాగుంది. దాని ద్వారా నాకు కొంత డబ్బు కూడా వస్తుంది. ప్రతిరోజు నాకు ఒక పని ఉంది, వావ్ అనుకున్నప్పుడు పోయింది అనుకో. అటాచ్మెంట్ ఉంటే నేను బాధపడతాను, అటాచ్మెంట్ లేకపోతే రికవరీ కోసం ప్రయత్నం చేస్తాను, ఇంతే తేడా. ఇంకా వేరే ప్రమాణం అక్కర్లే. ఇప్పుడు అటాచ్మెంట్ ఉందని తెలుసుకోవాలంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓపికగా చూడు. నీవు సంబంధం ఉన్న మనుషులు, నీవు సంబంధం ఉన్న డబ్బు, లేకపోతే నీవు కోరుకుంటున్న విషయాలు, కీర్తి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఇమేజ్ ఉంది ఊరిలో, ఆ ఇమేజ్ కాపాడుకోవడానికి ఏమైనా చేస్తున్నావు, అది పోతే ఏమైనా బాధేస్తుందా? మనకున్న ఒక 2-3 మనుషులు ఉన్నారు, వాళ్ళతో కలిపి నీ లైఫ్ ఉందా? హఠాత్తుగా వాళ్ళు మాయమైతే ఉండగలవా? వాళ్ళు ఏమన్నా నిన్నంటే నువ్వు తట్టుకోగలవా? వాళ్ళకి ఏమన్నా ఇట్లా ఏమైనా ఉందా? ఇది చెక్ చేసుకోవాలి. అంటే మనం డిస్కస్ చేసే టాపిక్ అట్లాంటిది. అదర్వైజ్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లే. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, పీకులాడుకుంటూ హాయిగా బతికి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భూమి మీద 85-90% మందికి ధ్యానం అన్న పదం కూడా తెలియదు ఈనాటికి. మీరు ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి అడగండి, కూలి పని చేసుకునే వాళ్ళు, దే డోంట్ ఈవెన్ నో. వాళ్ళ పనే వాళ్ళకి మస్తు అయిపోయింది. పొద్దున్న లేచి ఇంత వండుకొని పోయి రోడ్డు మీద నిలబడితే ఎవరు వచ్చి కూలికి తీసుకెళ్తారా? అక్కడ ఆగింది మైండ్. సాయంత్రం వరకు ఒళ్ళోంచి పని చేసి మధ్యాహ్నం ఏదో తిని, సాయంత్రం తిని ఇంటికి రాగానే శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి ఒళ్ళు తెలియకుండా పడుకుంటారు, లేకపోతే తాగి పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న అట్లా 50 ఏళ్ళు గడిచిపోతుంది. ఎవడు ఆలోచిస్తున్నాడు ధ్యానం గురించి అంటే, ఉద్యోగం చేసేవాడు ఆలోచిస్తున్నాడు ఖాళీ సమయంలో. ఇక్కడ నెలకు సరిపడే డబ్బులు వస్తున్నాయి, ఎవరో చెప్పిన వింత వింత మాటలు ఉన్నాయి, ఆలోచిస్తున్నాడు. ఏదో ఉంది, డెఫినెట్గా ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నా, అసలు ఏమీ లేదు ఇక్కడ. మరి ఉంటావా ఉండవా అన్నచ్చు. ఏమీ లేదు ఇక్కడ అసలు. దిర్ ఇస్ నథింగ్. నీరు ఎట్లుంటుంది, లైఫ్ అట్లుంటుంది, థమ్సప్ లాగా ఉండదు. నీరు ఏముంటుందండి, ఏముండదు. కానీ అది జీవం ఉండదు. ఆకాశంలాగా ఉంటుంది. గాలి ఉంటుంది, గాలి ఎట్లుంటుంది, సెంటులాగా ఉంటుంది. ఏముండదు, ఏమీ లేని స్థితి. నిన్న కూడా ఒక అమెరికా నుంచి వచ్చాడు, ఏముండదంటే లైఫ్ వేస్ట్ కదండి అంటున్నాయన. అసలు ఏమి ఉండకపోవడం ఎంత మంచిది.
ఎట్లుందంటే ఏదో రోగం ఉంటేనే కదా మంచిది అన్నట్టుంది అది. ఏమీ లేకుండా ఉండడం కదా అసలు మనం బాగుండేది. ఇప్పుడు ముఖం మీద ఒక్క మరక లేదంటే మంచిగా ఉన్నట్టు. మన ఎగ్జిస్టెన్స్ ఉన్నా లేకపోయినా ఒకటే కదండి. మీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఆత్మజ్ఞానం అంటే మీకు బంధమే లేకపోతే మీరెవరండి? అప్పుడు మీరు సమస్తము మీరని తెలుస్తుంది. ఇది చాలా లోతైన విషయం. ఇది విచారణ చేసిన వాడికి రూఢిగా తెలిసింది, ఆలోచిస్తే తెలియదు. అంటే ఇది ఒక ఆలోచిస్తూ ఒక అపోల కల్పనలో ఏదో కంక్లూషన్కి రావడం కాదు. నేరుగా మన జీవితం యొక్క ప్యాటర్న్లోకి తొంగి చూడడం. ఇది నేను చెప్తున్నాను మానవజాతి పరిణామ క్రమంలో అత్యంత జరిగే ప్రక్రియ, అరుదుగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్తున్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మన ప్రపంచంలో ప్రతి మనిషి అందరినీ ప్రశ్నిస్తాడు, వ్యవస్థను ప్రశ్నిస్తాడు, ప్రతిదాన్ని తప్పుపడతాడు. ఎప్పుడు తన వైపు తాను అనుకోడు. హీ నెవర్స్ క్రాస్ చెక్ హిమ్సెల్ఫ్. వాడు ప్రపంచంలో 100 మందికైనా చెప్తాడు వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే అది తప్పు ఇది తప్పు అంటాడు. ముఖ్యమంత్రిని మార్చాలంటే వాడికి ఒపీనియన్ ఉంటుంది. బట్ వాడికి అటాచ్మెంట్ ఉందా అంటే వాడికి మైండ్ తట్టుకోలేదు. బికాజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మైండ్ లైస్ ఇన్ అటాచ్మెంట్. వాడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, మైండ్లెస్ వాడు, అటాచ్మెంట్ లేదు కదా. వాడు ఏడ్చేది ఆకలి కోసం అంతే. దాహం అయితే ఏడుస్తున్నాడు, డిస్కంఫర్ట్ ఏదో దురద వచ్చింది వీపు ఎలా గీక్కోవాలో తెలియక ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి నా భార్య ఇట్లా అన్నదని, నా ఉద్యోగం పోయిందని, నా పరువు పోయిందని ఏడ్చే ఏడుపుకి చాలా తేడా ఉంది. 2 ఏడుపులు ఒక్కటి కావు. ఇది మనం గుర్తించి తీరాలి. నేను చెప్పే విషయం మాట ఎవరికి నిజంగా ఆనందం, సహజమైన ఆనందం, మళ్ళీ ఆనందం అనగానే ఏదో ఉంటుంది అనుకుంటున్నారు. ఏమీ లేని స్థితి అది, నిశ్చల స్థితి. ఇప్పుడు ఈ గది ఎట్లుంది? అట్లా ఉంటుంది ఆనందం. పూర్తి జీవంతోనూ ఉంది, పూర్తి నిశ్చలముగానూ ఉంది. ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా, చాదర ఎగిరిపోయింది, ఏం చేస్తున్నాం మరి? ఇప్పుడు ఏం చేస్తాం? అరే రామ్, ఏదైనా చేయొచ్చు. నేను ఎప్పుడూ ఒక దాని మీద ఆధారపడి లేను. రకరకాల పనులు చేయాలి. ఇప్పుడు దానికి నిజంగా డబ్బుకి ఇబ్బంది అయితే చిన్న టీ డబ్బు పెట్టేస్తే ఇక్కడ కింద ఐ స్టార్ట్ వర్కింగ్. నేను అందుకే ఎప్పటి నుంచి పుస్తకాలు కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఇది పోయిన తర్వాత అమ్మ ఇది పోయింది కాబట్టి ఇంకోటి చేద్దామంటే అది తప్పు. అన్నీ ఉన్నప్పుడే నేను ఖాళీ సమయంలో అన్నీ చేస్తున్నాను. నిజానికి ఏం చేస్తాం, ఒకటి ఉందంటే ఇంకా మిగతా ఏం చేయమని. ఉద్యోగం వచ్చింది, చదవడం ఆపేస్తారు. అయినా హ్యూమన్ పాసిబుల్ లెవెల్లో మనం కొన్నే చేయగలుగుతాం. ఆ కొన్నిట్లో నీకు డబ్బు తెప్పించేది, తర్వాత నిన్ను మనసుని వర్తమానంలో ఉంచేది, నీకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చేది, నేనేదో తెలుసుకుంటున్నాను అని నీలో ఒక ప్రగతికి సంబంధించిన ఒక పాజిటివ్ భావన ఇచ్చేది ఏదో చేయాలి మనిషి. మనం చెట్టు నాటుతాం, తెలుస్తుంది కదా 4 డేస్కి కొంచెం కొమ్ము పెరిగిందని. నీకు కూడా తెలియాలి, నా అవగాహన పెరిగింది లైఫ్ పట్ల. ఎట్లా తెలుస్తుంది? అట్లా తెలియాలంటే నువ్వు ఒక పనిలో నిమగ్నం అయి ఉండాలి నిరంతరం. అది వేరే వాళ్ళతో పోల్చుకోకుండా పని చేయాలి. అప్పుడే తెలుస్తుంది. ఇదేం టెస్ట్ కాదు, జీవన విధానం. చేయకపోయినా ఏమీ కాదు. ఆశ్చర్యం ఏంటంటే ఒక మనిషి ఆత్మజ్ఞాన్ని తెలుసుకున్న, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోకపోయినా ఏమీ కాదు. బోత్ ఆర్ గోయింగ్ టు డై. ఇది ఫిక్స్. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ప్రాబ్లం ఉంది. డబ్బు ఉన్నవాడు ఉన్నంతకాలం హాయిగా ఉంటాడు, లేనివాడు ఇప్పుడు సఫర్ అవుతాడు. ఆత్మజ్ఞానంలో అట్లా ఏమి లేదు. బోత్ ఆర్ గోయింగ్ టు డై. ఎండ్ రిజల్ట్ ఇద్దరికి ఒకటే. కానీ జీవితంలో అతనికి అలజడి ఉంటుంది, ఇతనికి ఉండదు. అంతే తేడా. రెండోది ఆ స్వస్వరూపం స్థితే ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే అసలు నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కాదు అని తెలిసింది. అంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎంటిటీ, సపరేట్ బీయింగ్ కాదు. రామకృష్ణ పరమహంస బ్యూటిఫుల్గా చెప్తారు. ఒక ఉప్పు బొమ్మ అనుకుందంట, ఉప్పుతో తయారు చేసిన చిన్న బొమ్మ. నేను ఎవరో తెలుసుకోవాలి అని సముద్రంలో దుంకిందంట. నేను ఎవరో తెలిసే వరకు సముద్రంలో ఈదుతా అని దుంకిన మరుక్షణం ఉప్పు కరిగిపోతూ వస్తుందంట. అప్పుడు అర్థమైంది ఆ సముద్రమే నేనని. అంత అర్థమయ్యేసరికి ఉప్పు బొమ్మ లేదు, ఆ ఉప్పు బొమ్మనే సముద్రం అయిపోయింది. అట్లా ఉంటుంది. మీకు ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు ఆత్మజ్ఞానం అయితే. మీకు ఏ ఎమోషన్ ఉండదు ఆత్మజ్ఞానం అయితే. జీవితం పరమ చప్పగా ఉంటుంది అసలు. కానీ అదే లైఫ్. నీళ్ళు పరమ చప్పగా ఉంటుంది నీళ్ళు.
ఇప్పుడు మనకి రంగురంగుల బల్బులు ఉంటాయి, వెలుగుతాయి. చెట్టు మామూలుగా ఉంటుంది, చప్పగా, ఊరికి అట్లా ఉంటుంది. సినిమా లాగా ఉండదు, ఆకాశం లాగా ఉంటుంది లైఫ్. ఇది తెలిసి అదే ఉందని తెలుసుకోవడంతో అయిపోయింది సమస్య. చాలామంది ఏదో కుండల్ని రేస్ చేసుకోవాలి, ఇట్లా ఊగుతుందంట, వెనక పాము ఉంటుందంట. ఈ తర్వాత సరే నీకు తెలిసింది ఆత్మజ్ఞానం, ఏం చేస్తావు నెక్స్ట్? ఆత్మజ్ఞానం అంటే పోనీ ఏమనుకుంటున్నావు? నేను చెప్తున్నా, బంధము లేని స్థితి అది. బంధం ఉంటే నువ్వు మెడలో అది స్టెతస్కోప్ వేసుకుంటే డాక్టర్ అయినావు, ఇంకేదో పట్టుకుంటే కూలి అయినావు, అది తీసేస్తే భర్తవైనావు, కొడుకు రాగానే తండ్రి అయినావు. ఇవన్నీ బంధాలు. మరి ఇవేవి లేకపోతే ఆత్మవైనావు. అది సాధన వల్ల రాదు, ఉన్న వాటిని తొలగించుకుంటే మిగిలింది అది. కానీ మనుషుల మూర్ఖత్వానికి ఒక ఎండు ఉండదు, భయం అన్నమాట. మనం సృష్టించుకున్న దానికి మనమే భయపెడుతుంది అది. మనమే ఏ ఇల్లు లేకుండా చిన్నప్పుడు హాయిగా ఆడుకున్నాం, ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకుంటాం, అది పోతుందేమని భయం పట్టుకుంటాం. మనమే బంగారం కొనుక్కుంటాం, మన బంగారం మనల్ని భయపెడుతుంది. మనమే ఒక ఫ్రెండ్ని చేసుకుంటాం, మన ఫ్రెండ్ మీద మనకు అనుమానం వస్తుంది. ఇట్లా చక్కర్లో పడిపోయాడు మనిషి. వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? మైండ్ యొక్క గేమ్ నుంచి బయటపడితే తప్ప తెలియదు. ఇది చాలా అరుదుగా ఇప్పుడు నేను చెప్పినా ఎన్ని వాళ్ళకి తెలుస్తున్న గ్యారెంటీ నాకు లేదు. ఇది వ్యక్తిగా నిర్ణయం తీసుకున్నప్పుడే తెలుస్తుంది. మా రీసా చెప్పాడు కదా, తెలియదు. ఆడు చెప్పాడు, నేను విన్నాను, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, లెట్ మీ టేక్ ఎ డిసిషన్. ఏ బంధము లేని స్థితి. బంధము లేని స్థితి అంటే మనుషులతో ఉండొద్దని కాదు, సరైన నిర్వచనం. మనుషులతో ఉండు, 1000 మందితో ఉండు, వీళ్ళతో వాళ్ళతో దొర్లు. దానికి సంబంధం, సన్యాసానికి సంబంధం లేదు ఆత్మజ్ఞానం. సన్యాసి వాడు ఎస్కేపిస్ట్. ఇప్పుడు వంట చేసుకోవాలంటే గిన్నెలు కావాలి, అవి కావాలి, కడుక్కోవాలి, వద్దబ్బా అని ఒక గుళ్ళో తింటున్నాడు, తీసేశాడు. సో ఇది కాదు, నేను దానికి అగెనిస్ట్. అందరి మధ్యనే ఉండు, అన్ని పనులు చేయి, మాట్లాడు. బట్ ఉండకూడదు ఏమిటంటే మనసులో ఒక శాశ్వతమైన అటాచ్మెంట్ ఏర్పడిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా అటాచ్మెంట్, మరి ఎరుక దేనికి అంటే అవేర్నెస్ దేనికి అంటే ఆ అటాచ్మెంట్ వచ్చిందని నీకు గుర్తిస్తావు. ఓహో, ఇప్పుడు అటాచ్మెంట్ ఏర్పడుతుంది నాకు ఒకదాని అని గుర్తించి దాన్ని వదిలేశాను అంతే గురువులు. ఎప్పుడన్నా రావచ్చు. ఇదిలో అంటే నీకు ఒక వైట్ కట్ చీఫ్ ఇచ్చాను, దీని మీద మరక లేకుండా చూసుకో అన్నాను. నువ్వేం చేస్తావో జీవితం అంతా అదే చేయాలి. ఎరుక అంటే మధ్య మీద తీసి చూసుకుంటే తెల్లగానే ఉంది, హఠాత్తుగా నల్ల మరక ఉంది, అప్పుడు దాన్ని ఒకదాన్ని తొలగిస్తే మళ్ళీ క్లీన్ స్కై అయిపోయింది. ఎప్పుడైనా వస్తుంది. అది ఉద్యోగం కాదు, ఒకసారి వస్తే పోదని చెప్పడానికి. ఎరుక అంటేనే నిరంతరము అని. శ్వాసలాగా. ఇప్పుడు శ్వాస వదిలేరు, ఎన్నికి రాకపోతే ఎప్పటికప్పుడే ప్రతి క్షణం ఛాలెంజే లైఫ్. ఇప్పుడు నేను శ్వాస పడుకున్నారు, లేవకపోతే ఒక్క శ్వాస బయటికి వెళ్ళింది, తిరిగి మీరు శ్వాస లోపలికి రాకపోతే యు ఆర్ డెడ్. అంత డేంజరస్గా ఉంది లైఫ్. సంవత్సరం సరిపడా శ్వాస పీల్చి పెట్టుకున్నా అని చెప్పడానికి లేనే లేదు ఎవరికి. యూ హ్యావ్ టు బ్రీత్ ఎవ్రీ మూమెంట్. అట్లా ఎరుక అంటే ఈ 1 month ఎరుకలో ఉన్నాను అయిపోయింది, అట్లా ఉండదు. రమణ మహర్షి అంటే ఎవరు? నిరంతర ఎరుక. కృష్ణమూర్తి అంటే నిరంతర ఎరుక. ఇప్పుడు నేనెవరు? రీసానే మీకు. నేను నిరంతర ఎరుకని. అప్రమత్తత కాదు ఎరుక. అప్రమత్తతలో భయం ఉంది, అలార్మింగ్. అది ఎవరు దొంగ వస్తాడని వాడు అలర్ట్గా ఉన్నాడు. ఇందులో ఏ అలర్ట్నెస్ ఉండదు, అన్ని పనులు చేసుకోవచ్చు. నేను దీనికి అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అందరికీ. అంటే అర్థం అయ్యే విషయం కాదు. ఎలా అప్రమత్తంగా ఉండరు, అలర్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఎలా ఉంటుంది అంటే మీరు సెంటు కొట్టుకుని పోయినట్టు ఉంటుంది. మీ చుట్టూ సెంటు ఉంటుంది చూసారా? మీరు బాత్రూంలోకి వెళ్ళినా, వేదిక మీదకి వెళ్ళినా, రోడ్డు మీద నడుస్తున్నా, పడుకున్న ఆ స్మెల్, ఆ సెంట్ అంతా మీ బాడీకి ఉన్నట్టు మీ ఎరుక అట్లా పరుచుకొని ఉంటుంది. మీరు గుర్తించవలసింది ఒకటే, ఆ స్మెల్లే నీవు.
అది చూస్తుంది బాడీని, అది చూస్తుంది అనమాట, నాట్ విత్ ద ఐస్. ఇప్పుడు ఇది ఎవరికి అర్థమవుతుంది? సెంట్ వరకు అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏం అర్థమయ్యే అవకాశం, మళ్ళీ డౌట్లు వస్తాయి. అందుకని ఎక్కువ అక్కర్లే, అటాచ్మెంట్ లేని స్థితిలో ఉండిపో. అదే నీకు ద్వారం అనమాట, వేరే ద్వారం ఏది లేదు. మీరు చెప్తూ ఒక మాట చెప్పారు, ఆలోచన చేయకూడదు, విచారణ చేయాలి అన్నారు. రెండిట్లకి డిఫరెన్స్ ఏముంది? రెండు ఆలోచన అంటే ఇంతసేపు మీరందరూ 2-3 మాటలు ఊరికి ఒకటి మాట్లాడడం. విచారణ అంటే కన్స్ట్రక్టివ్గా వెళ్ళడం, ఇన్వెస్టిగేషన్ లాగా. ఆలోచన అంటే మనిషిగా నాకు బంధాలు ఉంటాయి, కరెక్టే. అవును, బంధం లేకుండా ఉండొద్దు, ఒక ఆయన చెప్పాడు. అవును, ఉండొద్దు రా బంధం లేకుండా, ట్రై చేద్దాం రా. బంధం లేకుండా ఉంటే ఏమైనా అవుతుందా? ఇట్లా ఏదో ఆలోచిస్తూ ఉండడం అన్నమాట. విచారణ అంటే నాకు బంధం ఉందా? ఉంది. దీనివల్ల నేను పొందింది ఏంటి అసలు? అట్లా పాయింట్ని పట్టుకొని ఉండడం. పక్కింటి వాడి బైక్ పోయింది, మీకెందుకు బాధ కాలేదు? నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి. సో బైక్ పోవడంలో బాధ లేదు, నాది పోయింది కాబట్టి నాది ఫీలింగ్. నాది వచ్చింది. సో ఈ నా అన్నది సమస్య మీకు తెలుస్తుంది. రూఢి విచారణలో సీరియస్నెస్ ఉంది. సీరియస్నెస్ నాట్ అబౌట్ అదర్స్. ఫర్ ద ఫస్ట్ టైం మీ గురించి మీరు సీరియస్గా ఉన్నారు, ఎవరి గురించి లేదు. రమణ మహర్షి వాజ్ ఎ వెరీ సీరియస్ మ్యాన్. మీరు ఆ పాత ఫోటోలు చూడండి, ఇట్లా మూతి బిగించి ఇట్లా ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. ఎవరైనా అక్కడికి రావాల్సిందే కొంతకాలం, మీకు అసలు వేరే ఆప్షనే లేదు. మీరు అట్లా ఉండాలని ఉంటే ఉండలేరు. అది అంత అటెన్షన్ ఉంది తన పట్ల, తనకి అబ్సల్యూట్ అటెన్షన్ అనమాట. ఇది వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ లాంగ్వేజ్. నేను ఛానల్ మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఒక మాటతోనే నా ఫ్రెండ్తో ఉన్న పక్కన ఉన్నతో నేను చెప్పేది ఒకరికి అర్థమవుతుందన్న ఒక భావన నాకేం లేదు. ఇప్పుడు నేను ట్రెండింగ్ అని చెప్పి పాలిటిక్స్ లేకపోతే సినిమాలు చేశాను అనుకో, ఎవ్రీబడి అండర్స్టాండ్స్. కొత్త సినిమా రివ్యూ ఏమిటి, ఈ సినిమాలో హీరో సరిగ్గా యాక్ట్ చేశాడా లేదా, ఆ దర్శకుడు బాగా తీసాడా లేదా, రివ్యూ పెట్టాను అనుకో, ఎక్కువ మంది చూస్తారు. అది నేను చేయాల్సిన అవసరం లేదు. సినిమానే నాన్ సెన్స్ అంటే మళ్ళీ దాని మీద రివ్యూ అయింది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. లేదా 2 ఎంటర్టైన్మెంట్, ఒకరినొకరు తిట్టుకోవడం. పాలిటీషియన్స్ చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా మంచి పని చేస్తే సపోర్ట్ చేద్దాం, ఓటేద్దాం, ఇంతవరకు ఓకే. మరి నేను యూట్యూబ్లో ఏం చెప్పాలంటే, నేను నా స్థితిని చెప్దాం, దాన్ని రకరకాలుగా. కొంత నాకు భాష మీద పట్టుంది, చెప్పాలన్న క్యూరియాసిటీ ఉంది. నాకే పంచాయతీలు లేవు, నాకు అప్పులు లేవు, చెల్లెలు లేరు పెళ్లి చేయడానికి, నేను ఎవరికి రూపాయి అయ్యాల్సిన అవసరం లేదు, సంసారంలో ఉన్నా నాకే బంధం లేదు, నాతో ఎవరున్నా వాళ్ళని బాగా చూసుకుంటానంటే కన్సర్న్. తిన్నావా? తిను. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని పల్లెత్తు మాటలను, నాకు ఎవరి గురించి ఆలోచన ఉండదు. నువ్వు చెట్టు కింద కూర్చున్నావు అనుకో, చెట్టుకు నీ గురించి ఏముంటుంది ఆలోచన? నువ్వు ఆలోచించాల్సిందే. అట్లా నా గురించి ఎవరికన్నా ఆలోచనలు ఉన్నాయేమో, కానీ నాకెవరి గురించి ఆలోచన లేదు. ఐఎమ్ లైక్ ఎ ట్రీ, అరే స్కై, అరే వాటర్. అందుకని ఎవరన్నా నాతో ఉన్నారనుకో, వాళ్ళకి అంతర్గతంగా తెలుస్తుంది, ఒక చిన్న సేఫ్టీ ఉంటుంది, హాయిగా పడుకుంటారు. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఒక పూర్ణ నిశ్శబ్దం ఉంటుంది. 2 ఉన్నా ఇంతే, 50 మంది ఉన్నా ఇంతే. అట్లా. సో అందుకని ఏది పడితే అట్లా ఆలోచనల్లో అట్లా వెళ్ళకుండా చెక్ చేసుకోవాల్సింది ఒక్కటే. నాకు అంటే నేను జీవితాన్ని రియలైజ్ అయిన ఇప్పుడంటే యూట్యూబ్ కాబట్టి మనుషుల్ని కలవడం, అట్లా కొందరిని కలవడం ఉంది. కానీ కొన్ని సంవత్సరాలు నేను ఎవరికి తెలియదు, అంటే నేను ఎవరికి తెలియాలనుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరో వేరేవాడు ఉన్నాడన్న భావనే లేదు నాకు. ఎవరికి తెలియాలి నేను? ఇప్పుడు నువ్వు వేరైతే నీకు తెలియాలి, ఉన్నవాళ్ళంతా నా వాళ్ళే అనుకుంటే ఏం బాయ్ తెలిసేదేం, నాన్ సెన్స్. అట్లా అయినప్పటికీ ఒక 2-3 ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఏం మాటలు లేవు, మహా అంటే ఏదో ఒకటి లాంఛనంగా టీనో, లేకపోతే ఇట్లా వాకింగ్, లేకపోతే భోజనం,
ఒకరోజు 2 రోజులు కాదు, ఇయర్స్, అంటే ఒక 10 సంవత్సరాలు వేసుకో. అంటే ఒక లార్జ్ పీరియడ్ ఆఫ్ టైం. నేను మా ఊరు వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళేవాడిని, ఎక్కడికి వెళ్ళాను, నా గదిలోనే ఉంటాను, నా గదిలో ఒక ప్లేస్లోనే ఉంటాను. అక్కడ నా వైలిన్ ఉంటుంది, నా పుస్తకం ఉంటుంది, నా దిండు ఉంటుంది, ఓ వాటర్ బాటిల్ ఉంటుంది. ఇప్పుడు నా గదికి వచ్చిందా ఇంతే, 6 అడుగుల ప్లేస్ నేను వాడుకునేది. ఇక్కడ పోయినా అంతే, ప్యాలెస్ ఉన్నా అంతే, గుడిసె ఉన్నా అంతే. సో ఏముండదు జీవితం అర్థమైతే. ఇప్పుడు బంధం ఉన్నవాడికి పని ఉంటుంది, వాడు కొట్లాడాలి, పోయి వాడు ఎవరినో తిట్టాలి, వాడు ఏదో సాధించాలి, లక్ష్యం పడిపోయి అటాచ్మెంట్తో ఎన్ని పడిపోతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు అసలు? చాలామంది అనుకుంటున్నారు ఆత్మజ్ఞానం అయితే ఏదో ఉంటుందని. జీవితం సంకనాగిపోతుంది, ఏముండదు, నథింగ్ ఎగ్జిస్ట్. నేను అనుకున్నాను ఇప్పుడు దాకా, అంటే అది వస్తే క్లారిటీ వస్తుందేమో, నేను ఏం చేస్తున్నాను, చెయ్యొచ్చా లేదా, అంటే ఏది ధర్మం ఏది అధర్మం అవి తెలుస్తాయేమో దానికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు, ChatGPT చెప్తుంది. అని చెప్తే, అంటే ఆత్మజ్ఞానం అనేది వేరు, అది మీరు చెప్పేది పని గురించి. మీరు ఏ ఉద్యోగం చేయకపోతే ఏం తెలుసు. ఇప్పుడు మీరు మొబైల్ వాడడం ఆపేయండి, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బతకతాం. ఏది ఉన్నా లేకున్నా మీరు ఉన్నారు కదా, అది ఉన్నదని చెప్తున్నది ఎవరు? మీ అటాచ్మెంటే చెప్తుంది మీరెవరో. నిద్రలో అటాచ్మెంట్ లేదు, మీరెవరు మరి? ఒక మనిషి మీకు ఏదైనా వచ్చి చెప్పిపోదాం అనుకుంటాడు, మీరు నిద్రపోతే చెప్తలేడుగా. అంటే నిద్రపోతున్న వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, వినే వ్యక్తి లేడు అక్కడ. శరీరానికి ఎవరు చెప్తలేరు, మెలుకున్న తర్వాత చెప్తున్నారు. అంటే శరీరానికి ఎవరు చెప్తలేరు. శరీరానికి చెప్పాలంటే డెడ్ బాడీ కూడా చెప్పొచ్చు. నేను మీకు చెప్తలేను, మీ బాడీకి అసలు చెప్తలేదు. చెప్పేది వింటున్నది వేరే ఉంది, చెప్తున్నది కూడా నా బాడీ కాదు, దాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను. అట్లా చూడండి, అపోహల్లో కొట్టుకుపోవద్దు, ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు, కొట్టుకుపోతారు. ఇదే ప్రశ్న గోడకు రాసుకోండి. అటాచ్మెంట్ ఉన్నదే బాధ, బంధం. మళ్ళీ బాధిస్తున్నది ఏవి కాదు, మీరే, మీ ఆలోచనే. నో దిస్. మీరు ఎంత చదువుతారు, నువ్వు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా తెచ్చుకోపో, కానీ నీకు అటాచ్మెంట్ ఉందా, యు ఆర్ డన్, అయిపోయింది. యు నో నథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ కొన్ని ఉన్నాయి, పోల్చుకోవద్దు. పోలిక ఉందంటేనే వేరేవాడు ఉన్నాడు. పోలిక లేకుండా కొంతకాలం ఉండి చూడు. ఉదాహరణకి ఊర్లో బోరింగ్ ఉంటుంది, నీళ్ళు కొట్టుకొని తాగుతారు. ఆ బోరింగ్ కొట్టినప్పుడు, ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుందో ఒకసారి మాటికి చెక్ చేయి. ఎవరిది అది? స్టిల్ యు ఆర్ డ్రింకింగ్ వాటర్. అట్లా బోరింగ్ని వాడినట్టు నీ ఇంట్లో వస్తువుని వాడు. ఇంతే నువ్వు చేయవలసింది. మాటికి వెళ్ళాలి బోరింగ్ దగ్గరికి. ఎవరిది అది? కొడుతున్నది నేనే, నీళ్ళు తాగుతున్నాను అంటే నా జీవితం గడుస్తుంది. మరి బోరింగ్ ఎవరిదైనా గౌరవంగా వాడుతుంది, నాదన్న భావన లేదు. నెక్స్ట్ డే బోరింగ్ లేదు, బాధ అయితే లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళి, ఓహో ఇదే బోరింగ్ నీదైతే. అట్లా ఇప్పుడు ఏది నీది కాదనుకో, అసలు ఆందోళన లేదు. ఏముండదు. ఆత్మజ్ఞానం అంటే ఏముండదు అసలు. దెర్ ఇస్ నో ఎగ్జైట్మెంట్, ఎమోషన్ ఉండదు, ఏముండదు. తాత్కాలికంగా ఏదైనా రావచ్చు, మీరు పడి కొట్టుకుపోవడం ఏముండదు, అస్సలు ఉండదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మనం మాట్లాడేది. అర్థమైన సైకలాజికల్గా దానిలోకి వెళ్ళగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకబ్బా అనిపిస్తుంది. కొందరికేమో నచ్చుతుంది అటాచ్మెంట్, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఏడవడం, కౌగిలించుకోవడం, మళ్ళీ సారీలు చెప్పుకోవడం. అది జీవిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. దురద ఉంటే తెలుస్తుంది బాడీ ఉన్నట్టు. అట్లా శరీరానికి ఏ రోగం లేదనుకో, బాడీ ఉన్నట్టు తెలియదు. నీకే బంధం లేదనుకో, నీవు ఉన్నట్టు తెలియదు. అప్పుడు అక్కడ కూర్చుంది శుద్ధ ఆత్మస్వరూపమే. ఇది ఆధ్యాత్మికత యొక్క అత్యాధునిక వ్యాఖ్య. ఇది వేరే వాళ్ళు చెప్తున్నది, మళ్ళీ అందులో వేరే లింకులు ఉన్నాయి.
పాపపుణ్యాలు, పరంపరలు ఏవి లేవు. అదంతా మళ్ళీ మైండ్ ఆడే డ్రామానే. నై చెయ్యి. మీరు ఉండేది ఎక్కడ? యాక్చువల్గా ఫ్యామిలీ అయితే మియాపూర్లో